మనం రోజూ ఎన్నో సంభాషణల్లో ఉంటాం. ఎప్పుడైనా ఇలా అనిపించిందా? ఎదుటివాళ్లు ఒకటి చెబుతుంటే వాళ్ల కళ్ళు ఇంకేదో చెబుతున్నాయని. చాలాసార్లు. నేను బాగానే ఉన్నాను అన్న మాట వెనుక ఏదో బాధ దాగుందని, లేదా ఒక పొగడ్త వెనుక అసూయలాంటిదేదో మెరుస్తోందని. అవునవును, మనందరికీ అనుభవం ఉంటుంది. మాటలకు మనసులోని నిజమైన భావానికి మధ్య ఉండే ఈ ఖాళీ గురించే ఈరోజు మనం కొంచెం లోతుగా చర్చిద్దాం. ఈ చర్చకు మన ఆధారమేంటంటే డాక్టర్ పాల్ ఎక్మన్ రాసినది ఎమోషన్స్ రివీల్డ్. దానిపై వచ్చిన ఒక వ్యాసాన్ని మనం పరిశీలిస్తున్నాము. ఈరోజు మన లక్ష్యమేంటంటే మాటల్ని పక్కన పెట్టి కేవలం ముఖాన్ని చూసి మనుషుల్ని ఎలా అర్థం చేసుకోవచ్చనేది తెలుసుకోవడమే. సరిగ్గా చెప్పారు. ఇది ఎదుటివాళ్లను జడ్జి చేయడానికి ఒక ఆయుధం కాదు. ఇది మనల్ని మన చుట్టూ ఉన్నవాళ్లని మరింత లోతుగా, నిజాయితీగా అర్థం చేసుకోవడానికి ఒక తాళం చెవి లాంటిది. ఎందుకంటే ఎక్మన్ తన పరిశోధనలో చెప్పే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మాటలు సంస్కృతికి తగ్గట్టు మారతాయి, కానీ భావోద్వేగాలు, వాటి భాష విశ్వవ్యాప్తం. అది అబద్ధం చెప్పలేదు. సరే, అసలు ఈ పాల్ ఎక్మన్ ఎవరు? ఆయన మాటల్ని మనం ఎందుకింత సీరియస్గా తీసుకోవాలి? ఈ వ్యాసం ప్రకారం చూస్తే FBI, CIA, యాంటీ టెర్రరిజం యూనిట్లు అన్నీ పెద్ద సంస్థలే. అవును, ఇలా ప్రపంచంలోని అత్యంత కీలకమైన సంస్థలు ఈయన నైపుణ్యాన్ని వాడుకుంటాయట. అంటే ఇదేదో సెల్ఫ్ హెల్ప్ పుస్తకాల్లో చెప్పే చిట్కా కాదు. దీని వెనక చాలా సీరియస్ సైన్స్ ఉంది. నిజమే. ప్రఖ్యాత హాలీవుడ్ సిరీస్ లై టు మీ కూడా ఈయన జీవితం మీద తీశారు కదా. అవును, ఆ నమ్మకానికి ఒక బలమైన కారణం ఉంది. ఆయన చేసిన ఒక ప్రాథమిక ఆవిష్కరణే అదంతా. ఆయన చెప్పేది వినడానికి చాలా సింపుల్గా ఉంటుంది. మనం మన మాటలను ప్లాన్ చేసుకోగలం, కానీ మన ముఖ కవళికలను కాదు. అంటే మనం ఒక అబద్ధం చెప్పాలని నిర్ణయించుకున్నప్పుడు మన మెదడులోని ఆలోచించే భాగం నియోకార్టెక్స్ దానికి తగ్గట్టుగా పదాలను తయారుచేస్తుంది. కానీ అదే సమయంలో మన భావోద్వేగ కేంద్రమైన లింబిక్ సిస్టమ్ ఉంది కదా, అది మన అసలు నిజాన్ని ముఖం మీదకు పంపేస్తుంది. ఆ రెండింటి మధ్య జరిగే సంఘర్షణే మనకు ముఖంలో కనిపిస్తుంది. అలాగా? అందుకే ఆయన సిద్ధాంతాలు అంత శక్తివంతమైనవి అన్నమాట. అంటే మనం దాచాలనుకున్న నిజం మనకు తెలియకుండానే బయటపడిపోతుందన్నమాట. ఇక్కడే నాకు ఒక ఆశ్చర్యకరమైన విషయం తగిలింది. ఈ వ్యాసం ప్రకారం ప్రపంచంలో 7 భావోద్వేగాలు సంస్కృతి, దేశం, భాషతో సంబంధం లేకుండా అందరిలో ఒకేలా వ్యక్తమవుతాయట. ఇది నిజంగా నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంది. అంటే అమెజాన్ అడవిల్లోని ఒక గిరిజనుడు, టోక్యోలోని ఒక CEO ఇద్దరూ ఆశ్చర్యాన్ని ఒకేలా చూపిస్తారా? దీనికంత బలమైన ఆధారం ఉందా? అద్భుతమైన ప్రశ్న. ఎందుకంటే ఎక్మెన్ కూడా మొదట ఇదే నమ్మలేదు. అవునా? అవును. అందుకే ఆయన పాపువా న్యూ గినియాలోని బయటి ప్రపంచంతో అస్సలు సంబంధాలు లేని ఒక ఆదిమ జాతి దగ్గరకు వెళ్లారు. అక్కడ వాళ్లకు కొన్ని కథలు చెప్పి దానికి సరిపోయే ముఖ కవళికలున్న ఫోటోలను ఎంచుకోమన్నారు. ఓ, ఇంట్రెస్టింగ్. ఉదాహరణకు, మీ స్నేహితుడు వచ్చాడు, మీకు సంతోషంగా ఉంది అని చెప్పి కొన్ని ఫోటోలు చూపిస్తే వాళ్లు కరెక్ట్గా నవ్వుతున్న ముఖాన్ని ఎంచుకున్నారు. వావ్. మీరు చెడు వాసన చూశారు అన్నప్పుడు అసహ్యంతో ముఖం పెట్టిన ఫోటోను చూపించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంస్కృతులలో నిరూపించబడింది. అద్భుతం. ఇంతకీ ఆ 7 విశ్వవ్యాప్త భావోద్వేగాలేవి? అవి ఆనందం, దుఃఖం, కోపం, భయం, ఆశ్చర్యం, అసహ్యం, మరియు 7వది అన్నింటికంటే ప్రమాదకరమైనది అంటారు. అదే తృణీకరణ లేదా చిన్నచూపు, ఇంగ్లీష్లో కంటెంప్ట్. ఒక్క నిమిషం, ఆ చివరిది తృణీకరణ, అది కోపం లేదా అసహ్యం కంటే ఎలా భిన్నమైనది? దాన్ని అంత ప్రమాదకరమైనదిగా ఎందుకు వర్ణిస్తున్నారు? చాలా మంచి పాయింట్ అడిగారు. కోపం అంటే నీవు చేసింది నాకు నచ్చలేదు, సరే, నీవు చేసింది నాకు అసహ్యం కలిగిస్తుంది. కానీ తృణీకరణ వేరు. అది నీవు నాకంటే తక్కువ అనే ఒక నైతిక ఆధిక్యత భావన. ఓ గాడ్. ఇది సాధారణంగా ముఖంలో ఒక పెదవి చివర కొద్దిగా పైకి లేవడం ద్వారా కనిపిస్తుంది, ఒక వంకర నవ్వులాగా. ఎక్మాన్ ఇంకా సంబంధాలపై పరిశోధన చేసిన జాన్ గాట్మాన్ వంటి నిపుణుల ప్రకారం వైవాహిక సంబంధాలలో ఈ ఒక్క భావోద్వేగం తరచుగా కనిపిస్తే ఆ జంట విడిపోయే అవకాశాలు 90% కంటే ఎక్కువ. 90%? అవును. ఎందుకంటే ఇది అవతలి వ్యక్తి ఉనికినే అవమానిస్తుంది. ఇది చర్చకు ఆస్కారమివ్వదు. ఇది చాలా లోతైన విషయం. ఈ 7 భావోద్వేగాలను అర్థం చేసుకోవడం ఒక ఎత్తైతే, ఈ వ్యాసంలో చెప్పిన మైక్రో ఎక్స్ప్రెషన్స్ అనే కాన్సెప్ట్, అది వింటుంటే ఏదో సూపర్ పవర్లా అనిపిస్తోంది.
సెకండులో 20వ వంతు కాలం మాత్రమే ముఖంపై కనిపించి మాయమయ్యే నిజమైన భావాలట. ఇది నిజంగా సాధ్యమేనా? సాధ్యమే. ఎందుకంటే అవి మన నియంత్రణలో ఉండవు. ఇందాక మనం అనుకున్నట్లు మనం ఒక అబద్ధాన్ని ప్రదర్శించాలని అనుకున్నప్పుడు మన మెదడులోని ఆలోచించే భాగం ముఖ కండరాలకు నవ్వు అని ఆదేశమిస్తుంది. ఓకే. కానీ మన భావోద్వేగ కేంద్రం లింబిక్ సిస్టమ్ దానికి అంగీకరించదు. అది అరసెకను పాటు మన నిజమైన బాధనో కోపాన్నో బయట పెట్టేస్తుంది. ఆ తర్వాత వెంటనే మన నియంత్రణలోకొచ్చి మళ్ళీ నవ్వు ముసుగు వేసుకుంటుంది. ఆ రెండింటి మధ్య గ్యాప్ అన్నమాట. కరెక్ట్. ఆ క్షణకాలపు సంఘర్షణే మైక్రో ఎక్స్ప్రెషన్. సరే, ఇది వినడానికి బాగానే ఉంది. కానీ నాకో సందేహం. మరి మంచి నటులు, అనుభవం ఉన్న రాజకీయ నాయకులు లేదా స్పైస్ ఉంటారు కదా? అవును, గూఢచారులు. వాళ్ళు తమ భావాలను పూర్తిగా దాచలేరా? వాళ్ళు దీనిలో ప్రత్యేకంగా శిక్షణ పొంది ఉంటారు కదా? మంచి ప్రశ్న. శిక్షణ ద్వారా ఒకరు తమ సాధారణ ముఖ కవళికలను అంటే మ్యాక్రో ఎక్స్ప్రెషన్స్ను అద్భుతంగా నియంత్రించడం నేర్చుకోవచ్చు. అందుకే మనం చాలాసార్లు మోసపోతాం. నిజమే. కానీ ఎక్మన్ చెప్పేదేంటంటే తీవ్రమైన ఒత్తిడిలో ఊహించని ప్రశ్న ఎదురైనప్పుడు లేదా ఒక ముఖ్యమైన విషయం పణంగా ఉన్నప్పుడు ఆ అరసెకన్ను పాటు నిజం బయటకు జారిపోతుంది. దాన్ని ఆపడం దాదాపు అసాధ్యం. శిక్షణ పొందిన ఏజెంట్లు కూడా తమ భావనలను అణచిపెట్టగలరు, కానీ ఆ మొదటి అసంకల్పిత ప్రతిచర్యను ఆపలేరు. అందుకే వాళ్ళు ఎదుటివారిని ప్రశ్నించేటప్పుడు ఈ మైక్రో ఎక్స్ప్రెషన్స్ కోసమే వెతుకుతారు. అంటే మనం చూసేది కేవలం పైకి కనిపించే ముఖాన్ని కాదు, దాని వెనక దాగి ఉన్న అసలు కథను గమనించాలన్నమాట. అయితే ఈ జ్ఞానమంతా కేవలం ఇతరులలోని అబద్ధాలను పట్టుకోవడానికేనా, లేక మనకు కూడా ఏమన్నా ఉపయోగపడుతుందా? ఎందుకంటే ఈ వ్యాసంలో ఒక చోట భావోద్వేగాలు మన శత్రువులు కాదు, అవి సంకేతాలు అనుంది. ఈ వాక్యం నన్ను బాగా ఆకట్టుకుంది. నిజానికి ఈ పరిశోధన యొక్క అసలైన ప్రయోజనం అదే. మనం తరచుగా కోపం, భయం, బాధ వంటి వాటిని నెగటివ్గా చూస్తాం, వదిలించుకోవలసిన బలహీనతలుగా చూస్తాం. అవును. కానీ ఎక్మన్ దృష్టిలో అవి మన అంతర్గత నావిగేషన్ సిస్టమ్ లాంటివి. అవి మనకు ఏదో ముఖ్యమైన సమాచారాన్ని అందించడానికి వస్తాయి. ఉదాహరణకు కోపం. మనం కోపాన్ని ఒక విధ్వంసకర శక్తిగా చూస్తాం, దాన్ని అడిచిరేయాలని ప్రయత్నిస్తాం. కానీ ఎక్మన్ దృష్టికోణంలో చూస్తే కోపం ఒక అంతర్గత రక్షణ వ్యవస్థ. అది మనకు, హేయ్, ఇక్కడ నీ విలువలకు భంగం కలుగుతోంది, నీ సరిహద్దులను ఎవరో దాటుతున్నారు, మేల్కో అని చెప్పే ఒక అలారం. ఓ, అలా చూడాలా? ఒకరు మిమ్మల్ని పదే పదే అవమానిస్తున్నప్పుడు మీకు కోపం రావడం బలహీనత కాదు, అది మీ ఆత్మగౌరవం మిమ్మల్ని మీరు కాపాడుకోమని ఇస్తున్న సంకేతం. అంటే కోపం మనల్ని నాశనం చేయడానికి రాదు, మనల్ని మనం కాపాడుకోవడానికి వస్తోంది. ఈ యొక్క ఆలోచన విధానంలోని మార్పు మొత్తం పర్స్పెక్టివ్నే మార్చేస్తుంది. కరెక్ట్. మనం కోపాన్ని నిర్వహించే తీరునే మార్చేస్తోంది. మరి భయం సంగతేంటి? భయాన్ని మనం ఎప్పుడూ బలహీనతగానే చూస్తాం. కానీ ఈ పరిశోధన ప్రకారం భయం అంటే మీరు మీ కంఫర్ట్ జోన్ అంచున ఉన్నారని అర్థం. ఆసక్తికరంగా ఉంది. మీరు ఒక కొత్త సవాలును స్వీకరించడానికి, ఒక కొత్త స్థాయికి ఎదగడానికి సిద్ధంగా ఉన్నారని సూచన. ఉద్యోగం మారాలన్నా, ఒక కొత్త ప్రాజెక్ట్ మొదలుపెట్టాలన్నా, పబ్లిక్గా మాట్లాడాలన్నా మనకు భయం వేస్తుంది. నిజమే. ఆ భయం వెనక్కి వెళ్ళు అని చెప్పడం లేదు, జాగ్రత్తగా ముందుకు వెళ్ళు, ఇక్కడ నువ్వు ఎదగబోతున్నావు అని చెబుతోంది. ఇక బాధ అయితే మనం దేనికిక్కో విలువ ఇస్తామో గుర్తు చేస్తోంది. మనం విలువైనది ఏదో కోల్పోయినప్పుడే కదా బాధపడతాం. అవును. ఆ బాధ ఆ విలువను మనకు మళ్ళీ గుర్తు చేస్తోంది. అద్భుతం. భావోద్వేగాలను శత్రువులుగా కాకుండా మిత్రులుగా చూడటమనేది ఒక విప్లవాత్మకమైన ఆలోచన. సరే, ఈ జ్ఞానాన్ని ఆచరణలో ఎలా పెట్టాలి? దీన్ని మన రోజువారీ జీవితంలో, ఆఫీస్లో, ఇంట్లో ఎలా ఉపయోగించుకోవాలి? ఏదైనా ఒక వాస్తవ సంఘటనతో వివరిస్తే బావుంటుంది. తప్పకుండా. ఒక ఆఫీస్ మీటింగ్ను ఊహించుకుందాం. మీ బాస్ ఒక కొత్త ప్రాజెక్ట్ను ప్రకటిస్తూ, ఈ మార్పు మనందరికీ ఎంతో మేలు చేస్తుంది, మీరందరూ ఉత్సాహంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను అని అన్నారు. చిన్న చూపు, ఆ కంటెంప్ట్ కనిపించి మాయమైంది. ఓ, మాటలు చాలా పాజిటివ్గా ఉన్నాయి, కానీ ఆ మైక్రో ఎక్స్ప్రెషన్ ఏం చెప్తోంది? బహుశా ఆయనకు తన టీం సామర్థ్యంపై పూర్తి నమ్మకం లేదని, లేదా ఈ మార్పును పైనుంచి వచ్చిన ఆదేశం వల్ల బలవంతంగా రుద్దుతున్నారని అర్థం చేసుకోవచ్చు. మరి ఆ సమాచారంతో మనమేం చేయాలి? వెంటనే వెళ్ళి, మీరు అబద్ధం చెబుతున్నారు, మీ ముఖంలో తృణీకరణ కనిపించింది అని చెప్పాలా? అస్సలు కాదు. అదే అతిపెద్ద పొరపాటు. అదే అనుకున్నాను. ఈ నైపుణ్యం ఇతరులను నిందించడానికి కాదు, మనల్ని మనం సిద్ధం చేసుకోవడానికి. ఆ సూచనను అందుకున్న తర్వాత మనం మరింత జాగ్రత్తగా ఉంటాం.
ఆ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను మరింత లోతుగా అడుగుతాం. ఆ అంటే ప్రశ్నల ద్వారా. అవును. ఈ ప్రాజెక్టులో మనం ఎదుర్కోబోయే సవాళ్లేమైనా ఉన్నాయా అని అడగడం ద్వారా ఆయన చెప్పలేని నిజాన్ని బయటకు రప్పించే ప్రయత్నం చేయవచ్చు. అంటే ఇది మనల్ని అనుమానించేలా కాదు, మరింత తెలివిగా వ్యవహరించేలా చేస్తుంది. ఇది ఆఫీస్లో. మరి వ్యక్తిగత సంబంధాల సంగతేంటి? ఇంట్లో భాగస్వామితో లేదా పిల్లలతో మాట్లాడేటప్పుడు ఇది వాడితే అది సంబంధాలను పాడు చేస్తుందేమో, ప్రతి చిన్న విషయానికి అనుమానించేలా చేస్తుందేమోనని ఒక భయం. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. నిజానికి దీని యొక్క అసలైన శక్తి వ్యక్తిగత సంబంధాల్లోనే బయటపడుతుంది. ఇక్కడ లక్ష్యం అబద్ధాన్ని పట్టుకోవడం కాదు, చెప్పకుండా దాచేసిన బాధను అర్థం చేసుకోవడం. ఓ చాలా బావుంది మాట. ఉదాహరణకు, మీ జీవిత భాగస్వామి ఆఫీస్ నుండి ఇంటికి వచ్చి ఈరోజంతా బాగానే ఉంది అని చెప్పారు. కానీ వాళ్ళు అలా చెబుతున్నప్పుడు వాళ్ళ కనుబొమ్మలు మధ్యలో కొద్దిగా పైకి లేచి ఒక క్షణకాలం పాటు బాధకు సంబంధించిన మైక్రో ఎక్స్ప్రెషన్ కనిపించింది. గమనించగలిగితే. అవును. అప్పుడు మీరు నువ్వు అబద్ధం చెబుతున్నావు అని అనరు. బదులుగా వాళ్ల పక్కన కూర్చుని నిజంగా అంతా బాగానే ఉందా, కొంచెం డల్గా కనిపిస్తున్నావు, ఏమైనా ఇబ్బందా అని ప్రేమగా అడుగుతారు. ఆ ఒక్క ప్రశ్న వాళ్ళు తమ మనసులోని భారాన్ని దించుకోవడానికి సహాయపడవచ్చు. నిజమే. ఇది అనుమానం కాదు, అంతకు మించిన శ్రద్ధ. ఇది సంబంధాలను బలపరుస్తుంది, అపార్థాలను తొలగిస్తుంది. మోగింపుగా చూస్తే ఈరోజు మనం పాల్ ఎక్మన్ పరిశోధనల ద్వారా భావోద్వేగాల అద్భుతమైన ప్రపంచంలోకి ఒక లోతైన ప్రయాణం చేశాం. అవును. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఒకేలా ఉండే 7 విశ్వవ్యాప్త భావోద్వేగాల నుండి అరసెకండ్లో నిజాన్ని బయటపెట్టే మైక్రో ఎక్స్ప్రెషన్స్ వరకు, చివరికి మన సొంత భావోద్వేగాలను శత్రువులుగా కాకుండా మనకు మార్గనిర్దేశం చేసే సంకేతాలుగా ఎలా చూడాలో చర్చించుకున్నాం. ఈ వ్యాసంలోని ఒక శక్తివంతమైన వాక్యంతో ఈ చర్చను ముగిద్దామనుకుంటున్నాను. తప్పకుండా. మీరు మీ భావోద్వేగాలను అర్థం చేసుకున్న రోజు మీ జీవితం మీద మీకు అధికారం వస్తుంది. ఇది కేవలం ఇతరులను చదవడం గురించి కాదు, మనల్ని మనం పాలించుకోవడం, సెల్ఫ్ మాస్టరీ గురించిన విశ్లేషణ. కరెక్ట్. మనల్ని మనం అర్థం చేసుకున్నప్పుడే మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనం మరింత స్పష్టంగా చూడగలం. అవును. దీన్ని ముగించే ముందు శ్రోతలను ఆలోచింపజేసే ఒక ప్రశ్నను వదిలి వెళ్తున్నాను. చెప్పండి. మన ముఖ కవళికలు, మన అనుమతి లేకుండానే మన లోతైన నిజాలను అరసెకండ్లో బయట పెట్టగలిగితే, మనం ప్రపంచానికి చూపించాలని ప్రయత్నిస్తున్న కథపై మనకు నిజంగా ఎంత నియంత్రణ ఉంది? మన చేతన మన ఆధీనంలో ఎంతవరకు ఉంది?